ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏయ్, చూసుకోకర్లేదా? సారీ మేడం. ఏ ఆగు. నిన్నెక్కడో చూసినట్టుంది. నేను హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాను కదా మేడం. అటు ఇటు తిరిగినప్పుడు మీరు నన్ను చూసుంటారు. ఎవరు నువ్వు? నా పేరు ఆల్బర్ట్. నీ పేరెవరు అడిగారు? నువ్విక్కడ ఏం చేస్తూ ఉంటావు? నేను ఇక్కడ వార్డ్ బాయ్ని. నీ అవతారం చూస్తుంటేనే అర్థమవుతుందిలే. వెళ్ళ. హలో ఆంటీ. ఎవరు నిషా? వాట్ బాయ్ ఆంటీ. ఇంకా మీరు కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా ఆంటీ? ఓకే. నేను ఇక్కడే ఉంటాను కదా, నేను చూసుకుంటాను. ఒకవేళ ఇల్లు దాటినా నన్ను దాటి దాని దగ్గరికి వెళ్ళలేవు ప్రేమ్. అసలిక్కడ కనపడినా చాలు అత్తయ్య దగ్గర రచ్చరచ్చ లేపి ఈ రోజే నీ చేత్తో నా మెళ్ళ తాళి కట్టించేసుకుంటాను. ఇలా వెళ్ళి నేనే ప్రేమ్నంటే చామ్ ఇలా ఎందుకు వచ్చావని అడుగుతుంది. తనున్న పరిస్థితుల్లో జరిగింది చెప్పలేను. ప్రేమ్ బాబు వస్తాడన్నావు, ఏడి? వస్తున్నాడమ్మా. మనసులో ఉన్నది నువ్వే చామ్. ఐ లవ్ యూ చామ్. నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను చామ్. నీకేమవుతుందోనని చాలా భయం వేసింది. మీరందరూ ఉండగా నాకేమవుతుంది ప్రేమ్ బాబు? ఏదో బంధం ఉంటే కానీ ఒక పరిచయం మొదలవదు అంటారు. అందుకే మీతో నాకు పరిచయం ఆ దేవుడు చేశాడనుకుంటా. ఈరోజు అదే నిజమైంది. మీరు పెట్టిన భిక్షే నా ప్రాణం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలో మీరు నాకు పరిచయం అయ్యారు. చామ్, నీ కన్నీళ్ళని కాదు నేను చూడాల్సింది. నీ నవ్వుని చూడాలి, నీ సంతోషం చూడాలి. నీకోసం నేనున్నాను చామ్, ఉంటాను కూడా. నిషాని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేయి. గుర్తు పెట్టుకో ప్రేమ్, ఆ చామంతిని కలవకూడదు, దాంతో మాట్లాడకూడదు. ప్రేమ్ బాబు, ఏమైంది? నేనిప్పుడు బానే ఉన్నాను. ఎదిగోండి, నేను మిమ్మల్ని ఇలా చూడలేను. ఇప్పుడు జరగబోయే తలుచుకుంటేనే బాధగా ఉంది చామ్. నీకెలా చెప్పను?
ప్రేమ్ బాబు, అత్త చెప్పింది. మీరు నన్ను బతికించడం కోసం ఎంత కష్టపడ్డారో అని. నా ప్రాణాలు కాపాడటం కోసం మీరెంత అవస్థలు పడ్డారో అంతా అత్త చెప్పింది. నేను కోలుకోవాలని మీరు గుళ్ళో 108 మోకాళ్ళ ప్రదక్షిణలు చేశారంట కదా. అంతలా ఎందుకు ప్రేమ్ బాబు? నీకోసం 108 కాదు చామ్, 1000 ప్రదక్షిణలైనా చేస్తాను. నువ్వెంత అదృష్టవంతురాలో తెలుసా చామ్? నువ్వు హాస్పిటల్లో ఉంటే మన కాలేజ్లో నీ ఫోటో పెట్టి నువ్వు స్పీడ్గా రికవర్ అవ్వాలని అందరూ క్యాండిల్స్ వెలిగించి నీకోసం ప్రే చేశారు. అంతమంది మనుషుల ప్రేమని సంపాదించుకోవాలంటే అదృష్టం ఉండాలి. మీ ప్రేమను గెలుచుకున్నాను కదా, నిజంగా అదృష్టవంతురాల్ని. నేను చామ్కి ఐ లవ్ యూ చెప్పింది తన మనసుకి చేరలేదనుకుంటా. అందుకే దాని గురించి ఏం మాట్లాడటం లేదు. మీరు చెప్పేసినట్టు నేను మీకు చెప్పలేను ప్రేమ్ బాబు. మీతో మొదటిసారి చెప్పే నా ప్రేమ జీవితంలో మర్చిపోలేనిదై ఉండాలి. అలా నాకు నచ్చిన చోట సర్ప్రైజ్గా చెప్తాను. ఇప్పుడు చామ్కి నిజం చెప్పేస్తేనే కరెక్టేమో. ఇప్పటికీ చెప్పకపోతే ప్రేమ్ బాబు, ఏం ఆలోచిస్తున్నారు? చెప్పాక ఎలా రియాక్ట్ అవుతుందో తెలియట్లేదు. ఎందుకైనా మంచిది, ఒకసారి రూమ్లో చెక్ చేద్దాం. తను ఇప్పుడున్న కండిషన్లో తనకేమైనా అయితే నేను తట్టుకోలేను. చెప్పాలా చెప్పకూడదా? ఏంటి ప్రేమ్ బాబు అలా అయిపోయారు? నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అది జామ్, అది